మూడు రోజుల కింద పలు యూట్యూబ్ ఛానల్లో గౌడ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా టీపీసీసీ అధికార ప్రతినిధి జగ్గిడి ప్రభాకర్ గారు మాట్లాడుతూ గౌడ లంజగొడుకులు గౌడ ముండా కొడుకులు అని రామ్గౌడ్ మాట్లాడినట్టు జగ్గిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైనా నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నాం, మైండ్ తో పని చెప్పమని మాట్లాడుతా ఉన్నాం. నాలుకతో ఒకసారి మాట్లాడి తిరిగి మనం తీసుకోలేం. కాబట్టి నేను 70 ఏళ్ళ రాజకీయం అంటా ఉన్నాడు. 70 ఏళ్ళ రాజకీయం మీకు ఇదే నేర్పిందని నేను అడుగుతా ఉన్నాను. ఏ కులాన్నైనా కించపరిస్తే నాలుక కోసం అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక కులాన్ని కాపాడుకొని ఇంకో కులాన్ని గౌరవించుకుంటూ రాజకీయంగా ఎదుగు, మీకు రాజకీయంగా మేము తోడ్పాటుని ఇస్తాం. కానీ గౌడ సామాజిక వర్గాన్ని కించపరిస్తే ఖబర్దార్ బిడ్డ మీ హంతు చూస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా నేను మాట్లాడలేదు, ఎవరో మాటలు వ్యక్తీకరించారు ఏదో అంటా ఉన్నాడు. మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరుతా ఉన్నా అని క్షమించమని అంటా ఉన్నాడు. మరి ఒరే లంజవాడుక అని క్షమించమని అంటే మేము ఊరుకుంటామా? మా అస్తిత్వాన్ని, మా ఆత్మగౌరవాన్ని ఎవరైనా కించపరిస్తే బహుజన విప్లవీరుడు సర్దార్ సర్వేపన్న వారసులు నేను. నా కులాన్ని శంకిస్తే, నా కులాన్ని అవమానపరిస్తే ఎవరైనా తాట తీస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను. ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాతావరణం చూస్తే రాజకీయాలు వేరు. మీరు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విషయం అని మేము అనుకున్నాం కానీ ఇప్పటి వరకు. కానీ మొన్న మదియాస్కి గౌడ్ ఓడిపోవడానికి కూడా వీళ్ళే కారణం, జక్కిడి కుటుంబమే కారణం అనేది మనకు అర్థమవుతా ఉంది. ఈ వెంట ఉండి వెన్నుపోటు పొడిచినట్టు విధానం అర్థమవుతా ఉంది. ఎందుకంటే బీసీలని ఈరోజు యాదవులను అంటావు, గౌడ్స్ అంటావు, ఇష్టం వచ్చినట్టు రికార్డు పెడతా ఉంటావు. మొన్నటిదానికి 7 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు ఎవరిని లెక్క చేయకుండా ఒక చిన్న వయసు అయినటువంటి రాజకీయ భవిష్యత్తు ఉన్న రాజకీయాల గురించి ఎదగడానికి అవకాశం ఉన్నా నువ్వు ఎదుగుదలని, ఈ అస్తిత్వ కులాలు ఏవైతున్నాయో బీసీలని విమర్శించడం వల్ల నీ ఎదుగుదలని ఆపుకున్నావు. ఎందుకంటే మేము అన్నమో రామచంద్రాన్ని అనేక ఇబ్బందులు పాలు చేస్తూ బీసీలు రిజర్వేషన్ లేకుండా ఇక్కడ మా మదియాజ్ గౌడ్ గారు పోటీ చేస్తే మదియాజ్ గౌడ్ గారికి ప్రత్యక్షంగా సహకరించినట్టు నటిస్తూ వెన్నుపోటు పొడిచినట్టుగా మాకు మీ తతంగం అంతా అర్థమవుతా ఉంది, మీ వైఖరి అర్థమవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగానే బీసీలు నడుస్తూ ఉండరు. రెడ్లు, కొద్దిమంది తెగవలసిన రెడ్లు బీసీల పట్ల ఈ వైఖరి అవలంబించడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఇంతటితో కాదు, బీసీలని అనేక ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఈ రెడ్లు ఎవరైతే ఉన్నారో కొద్దిగా రాజకీయంగా మమ్మల్ని అనుస్తున్నటువంటి రెడ్లు ఎవరైతే ఉన్నారో మీ వైఖరిని స్పష్టం చేయకపోవడం అనేటువంటి దుర్మార్గమైంది. తక్షణమే జగ్గిడి ప్రభాకర్ రెడ్డిని కావచ్చు, వాళ్ళ కొడుకు శివచరణ్ రెడ్డి గారిని ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించి బేషరతుగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రం అగ్నిగుండం చేస్తామని చేయాలని చెప్పేసి గత 3 రోజులుగా ఈ రోజు మీడియాలో ఇలా పేపర్ లోపల, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా లోపల ఇలా అన్ని చోట్ల ఈ రోజు ప్రచారం జరుగుతూ ఉంటే ఈ రోజు ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు? వెంటనే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత దాదాపు 50 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉంటూ ఆ యొక్క పార్టీకి పనిచేసినటువంటి ఒక ఈశ్వరమ్మ యాదవ్ తన తల్లి అంటే అతనికి మనవడి వయసు, అతన్ని జక్కిడి శివచరణ్ రెడ్డి అనేది మనవడి వయసులో ఉన్నటువంటి శివచరణ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఈ రోజు మేము మీడియా ముందు మాట్లాడాలంటే కూడా చాలా సిగ్గుచేటైనటువంటి అంశంగా ఉంది. ఈ రోజు ఒక యువజన విభాగం అధ్యక్షుడిగా ఉంటూ ముఖ్యమంత్రికి వాళ్ళు ఇవ్వడు, పిసిసి అధ్యక్షుడికి వాళ్ళు ఇవ్వరు, ఈ యొక్క దేశాన్ని ప్రధానమంత్రి చేయబోతున్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా వాళ్ళు ఇవ్వకుండా ఈ రోజు ఏకవాక్యంతో వాళ్ళని మాట్లాడుతూ నేనే ఎల్బీ నగర్ కు బేకర్ను, ఇక్కడ నాదే, ఈ ప్రాంతం అంతా నేనే, ఇక్కడ ఎవరు మాట్లాడడానికి వీలేదని చెప్తాను. అదే విధంగా పార్టీలు మారెత్తినావు, నీకేంది పోస్ట్ అని చెప్తా ఉన్నావు కదా. ఈ రోజు ఈ రాష్ట్రంలో పార్టీ మారిన వాళ్ళు ఎవరున్నారా? ఈ రోజు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి మంత్రి, ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి వ్యక్తులే. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు యాదగిరిగుట్ట చైర్మన్ ఎవరున్నారు మీకు తెలుసు? ఒక ఫార్మా కంపెనీ చేసినటువంటి మన్య సత్యనారాయణ రెడ్డి గారికి చైర్మన్ ఇచ్చారు. ఈ రోజు మన రాష్ట్రం కూడా కాదు, తెలంగాణ కూడా కాదు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక సినీ రంగానికి చెందినటువంటి చిరంజీవి భార్య కొనిదెల సురేఖ గారికి మెంబర్ ఇచ్చారు. మరి వాళ్ళ మీద మాట్లాడరా? మీరు ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నించాలి? ఇలా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాలి.
కానీ నువ్వు ఎవరు ప్రశ్నిస్తున్నావు? ఒక బహుజన వర్గాలకు సంబంధించినటువంటి ఒక బీసీ బిడ్డ, అందులో పార్టీ కోసం హర్నిశలు పనిచేసినటువంటి బీసీ బిడ్డ గురించి ఈ రోజు మనం మాట్లాడుతా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం 50 సంవత్సరాలు అయిందన్నట్టు కదా. 50 సంవత్సరాలలో 30 సంవత్సరాలకే నీకు యువజన విభాగం అధ్యక్షులు వచ్చారు. అరే బాబు, కాంగ్రెస్ పార్టీలో జెండా బట్టి ప్రబుద్ధులైనా కూడా ఇప్పటి వరకు ఆ పార్టీలో ఎవరికి కూడా పదవులు లేవు. కానీ నీకు యువజన విభాగం అధ్యక్షుడు వచ్చింది. నువ్వేం మాట్లాడుతా ఉన్నావు? ఈ రోజు ఇదే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అన్నకు వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అన్నకు వాళ్ళు, పిసిసి అధ్యక్షుడికి వాళ్ళు, ముఖ్యమంత్రికి వాళ్ళు ఈ రోజు ఇట్లా మాట్లాడుతూ పోతా ఉన్నావు. ఈ రోజు పార్టీలు కండలు మీరు ఎట్లా పార్టీలు మారుతారంటే ఖర్చీపులు మార్చంత ఇది మీరు పార్టీల్లో కండోలు మార్చినా ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి ఉంది. ఈ రోజు పార్టీలు మారినటువంటి చాలా మందికి కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఈ రోజు తెలంగాణ అమరవీరుల స్మారకం నుంచి మేము మాట్లాడుతా ఉన్నాం. వెంటనే 24 గంటల్లో శివచరణ్ రెడ్డి మీద వెంటనే సస్పెండ్ చేసి ఆయన అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రత చేసి దీన్ని ఇంతటితో ఆపేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంటే చక్రి శివచరణ్ రెడ్డిని, వారి తండ్రి ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని అధిష్టానం. లేకపోతే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బహుజనులందరూ కూడా దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారేమో బహుజనులందరూ ఏకం కావాలి, బహుజనులకు మేము ఏదో చేస్తున్నాము, గొప్పగా చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అదే పార్టీకి సంబంధించినటువంటి యువజన అధ్యక్షుడు వచ్చేసి బహుజన అంకిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంటే ఏం జరుగుతుంది ప్రభుత్వంలో వాళ్ళు తెలుసుకోవాలి. ఒక్కటి అగ్ర కులాల అహంకారంతో మాట్లాడే వాళ్ళందరికీ ఇదొక హెచ్చరిక. బీసీల బడుగు బలహీన వర్గాల జోలికి ఎవరైనా వచ్చి ఈ విధంగా చేసిరంటే రాబోయే కాలంలో వాళ్ళ రాజకీయ మనుగడకు సమాధి వాళ్ళే సమకూర్చుకుంటున్నట్టు. ఒక్కసారి బహుజన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఏకమైన రోజు ఈ అగ్రవర్ణాల పరిస్థితిలో తెలుసుకొని తెలియజేస్తూ రాబోయే కాలంలో మరి ఇంకెవ్వరు కూడా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇచ్చిన బీసీ సంఘాల నేతలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.